ఆల్ నాటో కంట్రీస్, ముఖ్యంగా ఫ్రాన్సు, యూకే దేశాలు, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు మోడీ గారిని ప్రాధేయపడడం జరిగింది. ఎందుకంటే వ్లాడిమిర్ పుతిన్ గారు న్యూఢిల్లీ వస్తున్నారు. మోడీ గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పించి ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి నెలకొనేటట్టు, రష్యా శాంతికి ఒప్పుకునేటట్టు, యుద్ధాన్ని ఆపేటట్టు మీరు ఏదో ఒక విధంగా పుతిన్ గారిని కన్విన్స్ చేయండి అని మోడీ గారిని ప్రాధేయపడడం జరిగింది. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో ఒక న్యూస్ పేపర్లో యూకే, ఫ్రాన్సు రాయబారులు సంయుక్తంగా కలిసి ఒక ఆర్టికల్ని ప్రచురించారు. అందులో డైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది, పుతిన్ గారిని మోడీయే ఒప్పించాలి, ఇది భారతదేశం వల్లే శాంతి వస్తుంది అనేది ఒకటి జరిగింది. ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ గారు నిక్కచ్చిగా చెప్పేశారు, ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపబోతున్నాను అని న్యూఢిల్లీలో భారత గడ్డపై ప్రకటించడం జరిగింది. అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 22, 2022 నుంచి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. 3 సంవత్సరాల 8 నెలలు అయిపోయింది. 4వ సంవత్సరంలో కూడా ఎంటర్ అవుద్ది. కాకపోతే ఇప్పుడు రష్యా ఒకటే, వ్లాడిమిర్ పుతిన్ గారి ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్న, మనకి ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఉక్రెయిన్లో ఉన్న ఈ టెరిటరీ, ఈ డోన్బాస్ అనే ప్రాంతం, ఈ డోన్బాస్ అనే ఒక ప్రాంతం అన్నమాట ఉక్రెయిన్లో ఈ టెరిటరీ. ఇది మొత్తం ఉక్రెయిన్ అయితే ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్న